హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైటెక్. ఈ వీడియోలో మీకు సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ అంటే ఏమిటి, రోజు మనం సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ఎలా యూజ్ చేస్తున్నాము, సో సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ యూజ్ చేయడం వల్ల మన వీడియోస్ ఆర్ మన ఛానల్ ఎంతవరకు గ్రో అవుతుంది, ఎలా గ్రో అవుతుంది అన్నది కొంచెం క్లియర్గా ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఫలానా టాపిక్ ఏదైనా సర్చ్ చేయాలనుకున్నాను, హౌ టు మేక్ చికెన్ బిర్యానీ ఆర్ హౌ టు క్రియేట్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఆర్ హౌ టు యాడ్ కీవర్డ్స్ అని చెప్పి రకరకాల టాపిక్స్ సర్చ్ చేస్తున్నప్పుడు మీకు మల్టిపుల్ వీడియోస్ ఇమీడియట్గా కనిపిస్తాయి. మీరు ఎప్పుడు చూసినా సజెస్టెడ్ వీడియోస్లో కనిపిస్తాయి. సజెస్టెడ్ వీడియోస్ ఎలా పనిచేస్తాయంటే, మీరు సర్చ్ చేసిన టర్మ్ ఆర్ మీరు సర్చ్ చేసిన వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్తో యూట్యూబ్ క్రియేటర్ ఎవరైనా కీవర్డ్ కింద యాడ్ చేసి ఉందంటే ఆ పర్టికులర్ వర్డ్ ట్యాగ్ అయిన వీడియోస్ అన్నీ కూడా పైకి కనిపిస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్. ఆప్టమైజేషన్ అంటే ఎంత ఆప్టమైజ్ చేస్తే మీకు అంత ఎక్కువ వీడియోస్ ఆర్ వ్యూవర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నది టెర్మినాలజీ అనమాట. సో ఓకే, బాగానే ఉంది. ఎస్ఈఓ అంటే మీరు బాగానే చెప్పారండి. కీవర్డ్స్ ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి కీవర్డ్స్ అన్నది కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారేమో. ఎస్, అందుకని ఈ వీడియో. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే కానీ మీకు టూల్స్ తాలూకా ఇన్ఫర్మేషన్, ఆ టూల్స్ ఎలా మీ ఛానల్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఆర్ హై ర్యాంకింగ్ కీవర్డ్స్ని ఎలా సర్చ్ చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు vidaiq.com అనే వెబ్సైట్ని సర్చ్ చేయాలి. చేసిన తర్వాత సైన్ అప్ విత్ గూగుల్ అకౌంట్. ఆల్రెడీ మీరు ఛానల్ కోసం ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఉంటారు, ఆ ఛానల్తోనే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇది మీ డాష్బోర్డ్. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, మీ ఛానల్ని ట్యాగ్ చేయాలి ఆర్ లింక్ చేయాలి. లింక్ చేయాలన్నా మీ ఛానల్ ఆల్రెడీ సేమ్ అకౌంట్ కాబట్టి ఛానల్ యాడ్ చేసి లింక్ చేసి అలౌ చేసిన తర్వాత మీ ఛానల్ తాలూకా డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బికాస్ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ vidaiqకి ఇంటిగ్రేషన్ ఇచ్చింది. సో ఇది vidaiq డాష్బోర్డ్ అన్నమాట. vidaiq డైలీ ఐడియాస్ కూడా ఇస్తుంది. ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ వీడియోస్కి వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సు ఉన్నది అని చెప్పి తెలుగులోనే మనకి ఐడియాస్ కూడా ఇస్తుంది. అంటే బూస్ట్ అంటే పర్చేస్ వర్జన్ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ మనకు దొరుకుతాయి. తర్వాత మెయిన్ పార్ట్ కీవర్డ్స్లో మీరు చేస్తున్న వీడియో తాలూకు సబ్జెక్ట్ కనుక టైప్ చేసేస్తే మీకు కిందన అక్కడ ఏ కీవర్డ్ వాడితే ఎక్కువ రేటింగ్ ఉంటుంది, ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ సర్చ్ చేసే ఛాన్స్ ఉన్నది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. గ్రీన్ కలర్ ఉంటే హై ఛాన్స్ అనమాట, హెవీ ఛాన్స్ ఉన్నట్టు లెక్క. సో ఇలాగా మీరు కీవర్డ్స్ని, అంటే మీ వీడియో తాలూకా ఒక ట్యాగ్ ఏదో ఉంటుంది కదా ఆ పర్టికులర్ ఐటమ్కి, ఆ ఐటమ్తో కనుక సర్చ్ చేస్తే ఆ పర్టికులర్ ఐటమ్తో ఏ కీవర్డ్ ఎక్కువగా జనాలు యూజ్ చేస్తున్నారు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మరో బెస్ట్ థింగ్ ఏంటంటే ఏఐ కోచ్. అంటే మీ ఛానల్ రివ్యూ చేసి ఏఐ కోచ్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను నా ఛానల్ రివ్యూ చేయమని చెప్పాను. సో అదేం చేస్తుంది, మీ ఛానల్లోకి వెళ్ళి ఏ వీడియో బాగా పెర్ఫామ్ చేసింది, ఏ కంటెంట్ బాగా పెర్ఫామ్ చేసింది మొత్తం ఆడిట్ చేస్తుంది. ఇది ఏ ఆడిట్ చేసిన తర్వాత మీరు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయమంటారు, ఎలా చేయమంటారు మొత్తం డేటా ఇచ్చేస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే బాగుంటుంది ఏంటి అన్నది కూడా ఇస్తుంది. ఇది కొత్తగా లాంచ్ చేశారు vidaiq వాళ్ళు. సో నాకు తెలిసి ఇది క్రెడిట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే టెస్టింగ్ కోసం ఒక డెమో లాగా 3 క్రెడిట్స్ ఇచ్చారు. అంటే 3 క్వశ్చన్లు మాత్రమే చేయగలం. మా 3 క్వశ్చన్లు చాలనుకోండి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి అన్నమాట. ఇదే చెప్తుంది ఏ వీడియోస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వీడియో చేయాలి, ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి, ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని కూడా మనకి క్లియర్గా vidaiq ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవన్నీ టాపిక్స్. వీడియో లెంత్ కూడా ఎంత ఉంటే బాగుంటుంది అనేది కూడా అది vidaiq క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది.
అలాగా నేను 3 క్వశ్చన్స్ అడిగాను. 3 క్వశ్చన్స్‌కి నాకు తగ్గట్టు ఆన్సర్స్ కూడా ఇస్తుంది. మైట్ బి మీ క్వశ్చన్స్ వేరుగా ఉండుండొచ్చు. బట్ ఇది ఓన్లీ బ్రౌజర్‌లో మాత్రమే. ఇలాగా మీ ఛానల్‌ని ఆడిట్ చేయించుకోవచ్చు. మీ ఛానల్ రివ్యూ చేయించుకోవచ్చు. ఆర్ కొత్త కొత్త ఐడియాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీకు కావాల్సిన కీవర్డ్స్ ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ ఇందులోనే ఉన్నాయి కాబట్టి మనం చేయొచ్చు. ఇది ఫ్రీ వర్షన్ ఆఫ్ డెస్క్టాప్ వర్షన్ ఆఫ్ విడిక్యూ. నెక్స్ట్ వీడియోలో మొబైల్ వెర్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ట్రై టెక్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.